ఓకే. క్వెషన్ చదివి ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేశారా? చలో. Amit goes to his office by car at a speed of 80 km per hour and reaches 15 minutes earlier. Okay. If he goes at a speed of 60 km per hour, he reaches 15 minutes late. W- What will be the speed of the car to reach on time? క్లియర్గా ఉందా క్వశ్చన్? చూడండి, అమిత్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు. సో ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కంటే డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఆ డిస్టెన్స్ నువ్వు 80తో వెళ్ళినా అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, 60తో వెళ్ళినా అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కదా ఈ బోత్ ద కేసెస్లో. సో ఒకేలాంటి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్టెన్స్ని డి అనుకుందాం. ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అమిత్ 80 km/h స్పీడ్తో వెళ్ళాడు అనుకోండి. అప్పుడు తనకు పట్టే టైం ఎంతంట? నార్మల్గా తీసుకోవాల్సిన టైం కంటే కూడా 15 minutes ఎర్లీగా వెళ్ళిపోతాడు. అంటే నార్మల్గా పట్టే టైం కంటే కూడా 15 minutes ఎర్లీగా వెళ్ళిపోతాడు. ఒరిజినల్గా వెళ్ళేటప్పుడు తనకి టీ టైం పట్టింది అనుకోండి. సో దానికంటే కూడా 15 minutes తక్కువ టైం తీసుకుంటాడు అనమాట 80 స్పీడ్తో వెళ్తే. అలా కాక ఒకవేళ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఒకవేళ తను 60 స్పీడ్తో వెళ్తే అప్పుడేం జరుగుతుంది? హీ రీచెస్ 15 minutes లేట్. అంటే నార్మల్ టైం కంటే కూడా అతను 15 minutes ఎక్కువ టైం తీసుకుంటాడు. ఇది క్లియరా? మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేంత వరకు కూడా ఇలా రాయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా చేయగలుగుతారు. ఓకేనా? వెన్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయ్యేటప్పుడు మనకి తెలుసు స్పీడ్కి ఏదైతే రేషియో ఉంటుందో దాన్ని రివర్స్ చేస్తే మనకి ఏ రేషియో రావాలి? టైం రేషియో రావాలి. స్పీడ్ రేషియో ఎంత ఉంది? 80:60 అంటే అర్థం ఏంటి? 4:3 అని స్పీడ్ రేషియో. దాన్ని రివర్స్ చేస్తే వచ్చే రేషియో ఎవరిది? 3:4. 3:4 ఎవరి రేషియో? టైం రేషియో. అంటే లెక్క ప్రకారం నాకు టైం రేషియో ఎలా ఉండాలి? 3:4 ఇలా ఉండాలి. అంటే ఈ డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 80 km/h స్పీడ్తో వెళ్తే తనకి 3 parts ఆఫ్ ద టైం పడుతుంది. అదే డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి తనకు 60 km/h స్పీడ్తో వెళ్తే తనకి 4 parts ఆఫ్ ద టైం పడుతుంది. అయితే ఇక్కడ తనకి పట్టే టైం 3 parts, ఇక్కడ తనకి పట్టే టైం 4 parts. ఈ 3 partsకి 4 partsకి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత? 1 part. ఆ 1 part వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇక్కడ t-15 అంట, ఇక్కడ t+15 అంట. మరి ఈ రెండు టైమ్స్కి కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? 30 minutes కదా? 30 minutes కదా డిఫరెన్స్ ఉంది. సో 1 part వాల్యూ ఇక్కడ మనకి 30 minutes అయితే నేను డైరెక్ట్గా వేస్తున్నాను. లేదు అంటే మీరు సింపుల్గా ట్రెడిషనల్గా చేయాలనుకుంటే t-15/t+15 దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 3/4కి ఈక్వల్ అవుతుంది. మీరు ఇట్లా చేసినా సరే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 1 part వాల్యూ 30 minutes వచ్చిందంటే ఇక్కడ 3 parts వాల్యూ ఏంటి? 90 minutes. ఆ 90 minutes దేనికి ఈక్వల్ అవ్వాలి? ఈ t-15కే కదా ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు 1 part వాల్యూ 30 అంటే 4 parts వాల్యూ ఎంత అవుతుంది? 120. ఆ 120 minutes దేనికి ఈక్వల్ అవ్వాలి? దీనికే కదా ఈక్వల్ అవ్వాలి. క్లియరా? క్లియర్. ఇప్పుడు చూడండి, 1 part వాల్యూ 30 అయితే ఇక్కడ 3 parts వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా? 90 minutes. 90 minutes. ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి.
డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? తను 80 km/h స్పీడ్తో వెళ్తే తనకి 3 parts ఆఫ్ ద టైం పడుతుంది ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. 80 km/h స్పీడ్తో వెళ్తే తనకి 3 parts అంటే 90 minutes టైం పడుతుంది. డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి అప్పుడు? ఇక్కడ టైం అనేది నాకు మినిట్స్లో ఉంది, దాన్ని హవర్స్లో కన్వర్ట్ చేయండి. 90/60 minutes అవుతుంది. 90/60 hours అవుతుంది, అవునా కాదా? 90/60 hour అంటే తను 80 km/h స్పీడ్తో వెళ్తే ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి తనకి 90/60 hour అంటే 3/2 hours పడుతుంది, అంటే 1.5 hour, గంటన్నర. మరి 80 km స్పీడ్తో గంటన్నర జర్నీ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం? ఇంటూ 80, 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 40, 43 ఎంత వస్తుందండి? 120. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆఫీస్ అండ్ హోమ్ ఎంత అవుతుంది? ఇక్కడ దాకా క్లియరా? ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో క్లియరా? ఎవరికైనా డౌట్ ఏం లేదుగా? 120 kilometers. మనకేం అడుగుతున్నాడు? ఒరిజినల్గా తను టైంకి రీచ్ అవ్వాలంటే తను ఎంత స్పీడ్లో వెళ్ళాలి? ఒరిజినల్గా తనకి టైం ఎంత పడుతుందో మనకి ఎక్కడ తెలుస్తుంది? 1 part వాల్యూ 30 అయితే ఇక్కడ 3 parts వాల్యూ ఎంత వస్తుంది? 90. ఆ 90 అనేది దేనికి ఈక్వల్? T-15కి ఈక్వల్. సో T-15 వాల్యూ మనకి 1 second 90కి ఈక్వల్ అయితే టీ వాల్యూ ఎంత అవుతుంది? 105 minutes. అంటే ఒరిజినల్గా తనకి పట్టే టైం ఎంత అండి? టీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 105 minutes. అంటే ఒరిజినల్గా తను ఈ 120 kilometers ట్రావెల్ చేయాలంటే 105 minutes పట్టాలి. మరి ఒరిజినల్గా తను 120 kilometers ట్రావెల్ చేయడానికి 105 minutes పడుతుంది అంటే ఇది మినిట్స్లో ఉంది, హవర్స్లో కన్వర్ట్ చేయడానికి by60. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ని ఒరిజినల్గా ఈ టైంలో కవర్ చేస్తుంది ఒరిజినల్గా. అంటే డిస్టెన్స్ అపాన్ టైం ఇప్పుడు ఏమొస్తుందండి? ఒరిజినల్ స్పీడే కదా వచ్చేది. అంటే తను టైంకి రీచ్ అవ్వాలంటే ఏ స్పీడ్లో వెళ్ళాలి? ఈ స్పీడ్లో వెళ్ళాలి. 120/105/60. సో 15తో క్యాన్సిల్ చేస్తే 8 times, 15తో క్యాన్సిల్ చేస్తే 7 times, 60 కాస్త పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 480/7. క్లియరా? ఎవరికైనా డౌటా? ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు చెప్పేటప్పుడు మీకు కొంచెం లెందీ అనిపించుండొచ్చు, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఒక్కసారి దీన్ని ఇంకోలా చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, మనకి టైం డిఫరెన్స్ ఉంది. టైం డిఫరెన్స్ అంటే ఎలా సార్? ఇప్పుడు మనం 80 km/h స్పీడ్తో వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? 15 minutes ఎర్లీగా వెళ్ళిపోతాడు. అదే 60 km/h స్పీడ్తో వెళ్తే 15 minutes లేట్గా వెళ్తాడు. అయితే అక్కడ 80 km/hలో వెళ్ళే అంటే ఆ స్పీడ్లో వెళ్ళేదానికి 60 kilometersలో వెళ్ళేదానికి టైం డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటికి? 30 minutes కదా. మన దగ్గర ఏముంది? టైం డిఫరెన్స్ మన దగ్గర ఉంది 30 minutes. 30 minutes అంటే ఏంటి అర్థం? మినిట్స్లో ఉంది కాబట్టి దీన్ని మన హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? 30/60 అంటే 1/2, హాఫ్ అన్ అవర్ కదా అది, హాఫ్ అన్ అవర్. ఓకే, టైం డిఫరెన్స్ మన దగ్గర ఉంది. స్పీడ్ 1 మన దగ్గర ఉంది, అంటే తను ఏ స్పీడ్తో వెళ్తున్నాడు? స్పీడ్ 1 మన దగ్గర ఉంది 80 అని, అండ్ స్పీడ్ 2 కూడా మన దగ్గర ఉంది 60 అని. మనం ఈ డీటెయిల్స్ యూస్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? డిస్టెన్స్ని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? D ఈజ్ ఈక్వల్స్ టు S1 S2 అంటే 80 × 60 డివైడెడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్ డెల్టా S. గుర్తుందా? డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ ఎంత? 20. అండ్ టైం డిఫరెన్స్ ఎంత ఉంది? హాఫ్ అన్ అవర్, 1/2. సో 20తో క్యాన్సిల్ చేస్తే ఎంత? 3 times. 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత? 40 times. 43 ఎంత వస్తుంది? 120 kilometers. సో డిస్టెన్స్ని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగినామా లేదా? ఓకేనా? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం అంటే 120 kilometersని తను 80 స్పీడ్తో వెళ్తే, ఒకవేళ 80 స్పీడ్తో వెళ్ళాడు అనుకోండి, తనకి ఎంత టైం పడుతుందో చూడండి అప్పుడు. 4కి 2 times, 4కి 3 times. ఎంతసేపు పడుతుందండి? 1.5 hour. క్లియరా కాదా? అంటే 1.5 hour పడుతుందన్నమాట. అయితే 80 kilometers స్పీడ్లో వెళ్తే ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి దానికి 1.5 hour పడుతుంది. కానీ ఒరిజినల్గా వెళ్ళాలంటే తనకి ఎంత టైం పట్టు ఉండాలి? ఆ 1.5 hour అనేది ఏంటి? ఒక 15 minutes ఎక్కువ టైం కదా. ఒరిజినల్గా తను తీసుకోవాల్సిన టైం కంటే 15 minutes ఎక్కువ అనమాట ఈ 1.5 hour. ఎందుకంటే 120 kilometersని 80 స్పీడ్తో ట్రావెల్ చేస్తే తను 15 minutes
సారీ 15 మినిట్స్ ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు, 15 మినిట్స్ తక్కువ. అంటే ఇదేంటిది 15 మినిట్స్ తక్కువ టైం ఇది. అంటే ఒరిజినల్గా టైంకి వెళ్ళాలంటే ఒరిజినల్ టైం ఎంత అవుతుందో చెప్తారా? 1.5 అవర్స్కి మనం ఒక 15 మినిట్స్ యాడ్ చేయాలి. 1.5 1 అవర్ 45 మినిట్స్ అంటే మినిట్స్లో చెప్పండి టోటల్గా. 15 మినిట్స్ అంటే ఏంటండి 0.25 అవర్ అనుకోవచ్చా? సో మినిట్స్లో చెప్పుకుందాం. నార్మల్లీ 1.5 అవర్ అంటే ఏంటి అర్థం? 1 అవర్ 30 మినిట్స్. 1 అవర్ 30 మినిట్స్ అంటే 90 మినిట్స్. ఏంటి 80 స్పీడ్లో వెళ్తే దానికి 90 మినిట్స్ పడుతుంది, కానీ యాక్చువల్గా తనకి ఎంత టైం పట్టాలి? 105 మినిట్స్ పట్టాలి, ఎందుకంటే 15 మినిట్స్ ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు కదా. సో 105 మినిట్స్ పట్టాలి. యాక్చువల్గా తను ఆ 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే 105 మినిట్స్ పట్టాలి. దాన్నే హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే by 60. సో తను ఈ స్పీడ్లో వెళ్ళాలన్నమాట. క్లియరా? 15 7s, ఇది 15 8s. 80 × 60 ఎంత వస్తుంది? 80 × 60 480. ఒక్క నిమిషం ఆతారా. ఓకే, సో క్లియరా? సో 480/7 ఈ స్పీడ్లో వెళ్తే తను టైంకి రీచ్ అవుతాడు అనమాట. క్లియరా? క్లియర్. దీన్ని ఇంకొకలా చేద్దామా మళ్ళీ? తనేంటి ఫస్ట్ 80 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, తర్వాత 60 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, తర్వాత తను ఏ స్పీడ్లో వెళ్తే ఒరిజినల్ టైంకి రీచ్ అవుతాడు అనేది మనకి తెలియదు. బట్ ఇక్కడ మనం ఏం చేసాం, డిస్టెన్స్ అనేది ఈ కేసెస్లో మనకి కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండింటిని రివర్స్ చేశాను అనుకోండి, నాకు టైం రేషియో వస్తుంది విచ్ ఈస్ నథింగ్ బట్ 3:4. అండ్ ఈ స్పీడ్లో వెళ్ళేటప్పుడు తీసుకున్న టైంకి ఈ స్పీడ్లో వెళ్ళేటప్పుడు తీసుకున్న టైంకి కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? అక్కడ 15 మినిట్స్ ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ 15 మినిట్స్ లేట్గా వెళ్తున్నాడు. టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 30 మినిట్స్ అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 30 మినిట్స్ అయితే 4 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 120 మినిట్స్. అవునా కాదా? అవునా? 120 మినిట్స్. 3 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 90 మినిట్స్. ఇది కూడా క్లియరా? అయితే నాకు ఒకటి చెప్పండి, తను 60 స్పీడ్లో వెళ్తే తను ఎంత టైం తీసుకుంటున్నాడు? యాక్చువల్గా 120 మినిట్స్ తీసుకుంటున్నాడు. ఈ 60 స్పీడ్లో వెళ్ళడం ఏదైతే 120 మినిట్స్ తీసుకుంటున్నాడో అది నార్మల్గా తీసుకోవాల్సిన టైం కంటే ఎక్కువ తక్కువ? చూడండి, ఇఫ్ హీ గోస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h హీ రీచెస్ 15 మినిట్స్ లేట్ అంట. అంటే నార్మల్గా తీసుకోవాల్సిన టైం కంటే ఈ 120 మినిట్స్ అనేది ఏంటంటే 15 మినిట్స్ ఎక్కువ ఉంది. అంటే నార్మల్గా తీసుకోవాల్సిన టైం ఎంత అయి ఉండాలి చెప్తారా? 15 మినిట్స్ తక్కువ తీసుకోవాలి కదా. ఇది 15 మినిట్స్ ఎక్కువ ఉంది. 60 స్పీడ్తో వెళ్తే తన డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి తీసుకున్న 120 మినిట్స్ అనేది 15 మినిట్స్ ఎక్కువ ఉంది. అంటే ఒరిజినల్గా తను తీసుకోవాల్సిన ఎంత టైం తీసుకోవాలి? 105 మినిట్స్ తీసుకోవాలి. అవునా కాదా? కేర్ఫుల్గా వినండి. ఇదేంటిది? టైంకి రేషియో. నాకు టైమ్స్ ఉన్నాయి. మరి ఈ కేసులో ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అయినా ఈ కేసులో ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అయినా రెండు ఒకటే. మరి నాకు డిస్టెన్స్ కాన్స్టెంట్ అయ్యేటప్పుడు టైం రేషియో నా దగ్గర ఉంటే టైం రేషియోని రివర్స్ చేస్తే చూడండి, ఈ రెండింటిని క్యాన్సిల్ చేసామనుకోండి 15 టేబుల్తో 8:7 వస్తుంది. దాన్ని రివర్స్ చేస్తే నాకు 7:8 వస్తుంది విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏ రేషియో అవుతుందో చెప్తారా? ఇది ఎవరి రేషియో? స్పీడ్ రేషియో. అయితే 120 మినిట్స్ తీసుకున్న టైంలో తన స్పీడ్ ఎంత? 7 పార్ట్స్.
105 మినిట్స్ తీసుకునేటప్పుడు తన స్పీడ్ ఎంత ఉండాలి, అదే మనకు తెలియదు, క్వశ్చన్లో అడుగుతున్నా, అదే కనుక్కోవాలి. ఇప్పుడు 120 మినిట్స్ టైం తీసుకునేటప్పుడు తన స్పీడ్ ఎంత మనకు తెలుసు కదా, 60 km/h అని. సో ఇప్పుడు 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 60 km/h అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 60/7 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, తను ఒరిజినల్గా 105 మినిట్స్ టైం తీసుకోవాల్సిన టైంలో తన స్పీడ్ ఎంత ఉండాలని. సో తన స్పీడ్ ఎంత ఉంది, 8 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ వాల్యూ 60/7 అయితే 8 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఇదే కనుక్కోవాలి మనం. క్లియరా? ఇలా కూడా చేయొచ్చు. డన్. ఏమైనా కాంప్లికేటెడ్గా ఉందా? వీఆర్ జస్ట్ అప్లయింగ్ అండ్ వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ వేస్ టు ఫైండ్ అవుట్ అ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ది ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. If a train runs with the speed of 52 km/h, it reaches its destination late by 15 minutes. However, if its speed is 65 km/h, it is late by 5 minutes only. The right time for the train to cover its journey is. సో ట్రైన్ రైట్ టైంకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, డ్యూరేషన్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, నార్మల్గా తను 52 km/h స్పీడ్తో వెళ్ళింది అనుకోండి. సో తను వెళ్ళాల్సిన టైం కంటే కూడా ఏంటి, లేట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, తీసుకోవాల్సిన టైం కంటే కూడా ఒక 15 మినిట్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా? తీసుకోవాల్సిన టైం కంటే నార్మల్లీ తను తీసుకోవాల్సిన టైం టీ అనుకోండి, ఒరిజినల్గా తను తీసుకోవాల్సింది టీ అనుకోండి. సో లేట్ అవుతున్నామంటే ఏంటి అర్థం, ఒరిజినల్గా తీసుకోవాల్సిన టైం కంటే కూడా ఒక 15 మినిట్స్ ఎక్కువ తీసుకుంటున్నట్టే కదా. ఒకవేళ తను 65 స్పీడ్తో వెళ్ళింది అనుకోండి, అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి స్పీడ్ ఒక్కటే మారింది, డిస్టెన్స్ అలానే ఉంటుంది. స్పీడ్ ఒకవేళ మార్చి మనం ట్రావెల్ చేస్తే అప్పుడు ఓన్లీ 5 మినిట్స్ లేట్ అంట. అంటే ఒరిజినల్గా తీసుకోవాల్సిన టైం కంటే కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ ఎక్కువ. అంటే చూడండి, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయితే ఇది మన స్పీడ్ రేషియో. స్పీడ్ రేషియో ఎలా ఉందండి, 4:5 అయినా 13 టేబుల్తో 13కి 4 టైమ్స్ 13కి 5 టైమ్సా. స్పీడ్ రేషియో 4:5 అయితే మరి నాకు టైం రేషియో ఎలా ఉండాలి, దానికి రివర్స్ అయి ఉండాలి. అంటే టైం రేషియో నాకు లెక్క ప్రకారం ఎంత ఉండాలి, 5 పార్ట్స్ 4 పార్ట్స్. అంటే t+15 వాల్యూ 5 పార్ట్స్ అయితే t+5 వాల్యూ 4 పార్ట్స్ అయి ఉండాలి. ఆబ్వియస్లీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, అది ఈ రెండింటి డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్. ఆ 1 పార్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ t+15కి t+5కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఎన్ని మినిట్స్ డిఫరెన్స్ ఉంది, 10 మినిట్స్ డిఫరెన్స్ ఉంది. సో 1 పార్ట్ వాల్యూ 10 మినిట్స్ అయితే 5 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, 50 మినిట్స్ అవ్వాలి. అంటే 5 పార్ట్స్ వాల్యూ 15 మినిట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి, t+15 కదా. అంటే తను 52 km/h స్పీడ్తో వెళ్తే తనకి 5 పార్ట్స్ టైం పడుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ t+15. 5 పార్ట్స్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, 10 మినిట్స్. 5 పార్ట్స్ 10 మినిట్స్ అంటే 1 పార్ట్ 10 మినిట్ అంటే 5 పార్ట్స్ ఎంత వస్తుంది, 50 మినిట్స్. ఆ 50 మినిట్స్ దేనికి ఈక్వల్ అంట, t+15కి ఈక్వల్. సో టీ వాల్యూ ఎంత వస్తుంది, ఇది మినిట్స్లో ఉంది కదా. ఈ 15 మినిట్స్ అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, 35 మినిట్స్. ఎవరికైనా డౌటా? ఎవరికైనా డౌటా? లేదు కదా. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లేట్ ఎర్లీ అంటే యాడ్ చేయాలి, ఎర్లీ అంటే మైనస్ చేయాలి, లేట్ అంటే మైనస్ చేయాలి, అట్లాంటివి ఫాలో అవ్వద్దు. మీరు కొంచెం టెక్నికల్గా ఆలోచించండి, టైం డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే తీసుకోండి, మీరు 12 o'clockకి రీచ్ అవ్వాలనుకోండి. మీరు 10 మినిట్స్ లేట్ అయ్యారంటే ఎంత టైంకి వెళ్తున్నట్టు, 15 మినిట్స్ లేట్ అయ్యారంటే ఎంత టైంకి వెళ్తున్నట్టు, 10-12కి వెళ్తున్నట్టు. మీరు ఒక 5 మినిట్స్ లేట్ అయ్యారంటే 12:05 వెళ్తున్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు మీరు రీచ్ అయ్యే టైంకి ఇప్పుడు రీచ్ అయ్యే టైంకి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 10 నిమిషాలేగా. అట్లా మీరు అనలైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకుని, బ్రెయిన్లోనే మీరు అదంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేకాని ఎర్లీ కీవర్డ్స్ని యూజ్ చేయొద్దు ఇట్లాంటివి చేసేటప్పుడు. మర్చిపోయే ఛాన్స్ ఉంది అట్లా మీరు చేస్తే, కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇట్లా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు నార్మల్ సినారియోస్తో మీరు లింకప్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట క్వశ్చన్ సాల్వ్ చేయడం. ఓకేనా? చలో లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. A truck covers a distance of 384 kilometers at a certain speed. స్పీడ్ ఎంతో మనకు తెలీదు. If the speed is decreased by 16 km/h, it will take 2 hours more to cover the same distance. 75% of the original speed ఏంటి అని అడుగుతున్నారు. ఎలా సాల్వ్ చేయొచ్చు ఒకసారి చెప్పండి.
పార్ట్ 1లో మనం ఆల్రెడీ ఒక ఫార్ములా కోసం మాట్లాడుకున్నాం. ఒకవేళ మనకి టైం డిఫరెన్స్ ఇచ్చారు, స్పీడ్స్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తున్నారు ఒరిజినల్ స్పీడ్తో కంపేర్ చేస్తే, అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, స్పీడ్ 1 అండ్ చేంజ్ చేసిన స్పీడ్ డివైడెడ్ బై ఆ రెండు స్పీడ్స్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ డెల్టా ఎస్, అండ్ ఆ స్పీడ్స్ చేంజ్ చేసి ట్రావెల్ చేయడం వల్ల టైం ఇంటర్వల్లో డిఫరెన్స్ ఎంత, టైం డిఫరెన్స్ ఎంత. మన దగ్గర టైం డిఫరెన్స్ ఉంది అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు, ఏ డిస్టెన్స్ ఆఫ్ 384 కిలోమీటర్స్ అని. సో ఇక్కడ 384 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మనకి స్పీడ్ తెలియదు కదా, ఎస్ అనుకుందాం. అండ్ సెకండ్ స్పీడ్ ఏమవ్వాలి, డిక్రీజ్డ్ స్పీడ్ అయి ఉండాలి, అంటే S-16 అయి ఉండాలి. అండ్ కిందన డెల్టా ఎస్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ స్పీడ్. మరి ఆ రెండు స్పీడ్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 16. అండ్ అలా చేంజ్ చేయడం వల్ల వచ్చిన టైం డిఫరెన్స్ ఎంత, 2 hours. మోరా లెస్సా, లేకపోతే ఇక్కడ స్పీడ్ ఇంక్రీజా డిక్రీజా, ప్లస్లో మైనస్లో ఏం చూడొద్దు, డైరెక్ట్గా డిఫరెన్స్ ఎంత, అంతే కథం. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా చూడండి, S/S-16 ఈజ్ ఈక్వల్స్ టు 2తో క్యాన్సిల్ చేస్తే ఇదంతా 8 టైమ్స్ అవుతుంది. 8 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుందండి, 8 × 384 అవుతుంది. అయితే మీరు దీన్ని సాల్వ్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, అది సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే ఒక చిన్న ఏంటిది, ఎలానో అక్కడికి వెళ్ళాక కూడా మీరు చేసేది అదే అనుకుంటే ఒక చిన్న మ్యాజిక్ చేయండి. ఏంటది, ఇక్కడ ఎస్ ఉంది అండ్ ఇదేంటి S-16, ఈ రెండు మల్టిప్లై అయితే ఈ వాల్యూ వస్తుంది మనకి. మనం ఏం చేద్దామంటే ఒక 2 నెంబర్స్ని ఊహించుకోండి, అంటే ఇందులోంచి మనం ఒక 2 నెంబర్స్ని డివైడ్ చేయండి, అంటే దాన్ని ఒక 2 నెంబర్స్గా రాసుకోండి. ఆ 2 నెంబర్స్కి మధ్యలో డిఫరెన్స్ అనేది ఎలా ఉండాలి, 16 ఉండాలి. అలా ఉండేలాగా మీరు రాసుకునేలా చూసుకోవాలి, ఓకేనా. దీన్ని చూడండి, 8 × 384, దీన్ని మళ్ళీ బ్రేక్ చేయండి, ఎంత వస్తుందో. 4తో క్యాన్సిల్ చేస్తే అవుతుంది కదా, 4తో 8తో క్యాన్సిల్ చేసినా అవుతుంది. 64, 8తో క్యాన్సిల్ చేస్తే 8 4 జా 32, 8 8 జా 64. ఒక్కసారి చూడండి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, 16 కదా, డైరెక్ట్గానే వచ్చింది. సో చూడండి, ఇక్కడ నేను దీన్ని 8తో డివైడ్ చేశాను. 8తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, నేను 384ని ఎట్లా రాయొచ్చు, 8 × 48 అని రాయొచ్చు. సో 8 × 8 మల్టిప్లై చేస్తే నాకు 64 వచ్చింది. ఆ పక్కన 48 ఎట్లానే 48 పెట్టేశాను. ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై అవుతున్నాయంటే ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై అవుతున్నట్టే. చూడండి, ఇప్పుడు ఇది 64 అయితే ఇదేంటి, 64 - 16, ఇది ఎస్ అయితే ఇది S-16, అంటే ఎస్ వాల్యూ దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు, సింప్లీ అక్కడ S/S-16 అంటున్నాడు, అంటే నేనేమంటున్నాను, 64 × 64 - 16 అంటున్నా. అంటే ఇప్పుడు ఎస్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతున్నట్టు, 64కేగా, అంటే ఎస్ వాల్యూ ఎంత వస్తుంది, 64. ఎస్ అంటే మనకు ఒరిజినల్గా స్పీడ్ వచ్చింది, కానీ మనకేం అడుగుతున్నాడు అక్కడ, 75% ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్ అడుగుతున్నాడు. ఒరిజినల్ స్పీడ్ అయితే వచ్చింది, బట్ దాంట్లో ఎస్ వాల్యూ వద్దు, ఒరిజినల్ స్పీడ్ వద్దు, దాంట్లో 3/4 కావాలి. 75% అంటే 3/4గా, ఇప్పుడు దీనికి 3/4 కనుక్కోండి. 3/4 అంటే ఎంత వస్తుంది, ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. లేదు సార్, ఇలా మేము డైరెక్ట్గా మేము గెస్ చేయమనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తారా, పదండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దరు. ఇప్పుడు ఎలా వచ్చింది మనకి, S/S-16 ఈజ్ ఈక్వల్స్ టు 8 × 384 అంటే ఎంత వస్తుందండి, 8 3 జా 24, 8 8 జా 64, 8 4 జా 32. ఆన్సర్ ఎంత వస్తుంది, 3072. ఇంతేగా. ఇప్పుడు ఏం చేయొచ్చు, S² - 16s - 3072 = 0. ఈ ఈక్వేషన్లో సింబల్స్ రెండు కూడా మైనస్ మైనస్ కాబట్టి రూట్స్ కూడా ఎలా ఉంటాయి, ప్లస్ మైనస్ ఉంటాయి. సో ఇంకా నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీకు చెప్పలేదు, బట్ ఫైన్, నా వర్షన్ మీరు వినలేదు కదా, వినేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు 3072 కింద ఒక 2 ఫ్యాక్టర్స్ని, సెకండ్ సింబల్ ఏంటి, మైనస్, అంటే వాటిని మనం వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి, 16 ఉండాలి. అట్లా ఒక 2 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. దీనికి ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నా కూడా మీరు ఏం చేయాలి, అదే కదా చేయాల్సింది, గెస్సింగే కదా, గెస్ వర్కే కదా జరుగుతుంది. దాని బదులు సార్ మేము అట్లా గెస్ చేయమనుకుంటే డైరెక్ట్గా ఒక ఫార్ములా వాడండి. సార్ ఆ ఫార్ములా ఏంటి, మీకు ఫార్ములా తెలీదా, రూట్స్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్, రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వాట్ ఆర్ దే, -b ± √/b² - 4ac/2a.
దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి. సో చూడండి, మైనస్ బి అంటే ఎంత, మైనస్ ఇంటూ మైనస్ 16 అంటే 16 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే ఎంత, బీ స్క్వేర్ అంటే ఎంత, 16 స్క్వేర్ అంటే 256 మైనస్ 4ac అంటే 4 ఇంటూ ఏ అంటే ఎంత 1, సి అంటే ఎంత మైనస్ 3072. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ 3072. సో యాడ్ చేయండి ఎంత వస్తుందో, 4 ఇంటూ 3072 అంటే 4 3 12, 4 0 0, 4 7 28, 4 2 8 అంటే ఎంత వస్తుంది, 12288 ప్లస్ 256. ఈ రెండింటిని యాడ్ చేసుకోండి, ఎంత వస్తుంది, ఒక్క నిమిషం, ఎంత వచ్చిందండి ఇది, కరెక్ట్ అని నేను ఇక్కడ చేసింది. బీ స్క్వేర్ మైనస్ 4ac ఇది రూట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రూట్ లోపల వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి నాకు. బీ స్క్వేర్ అంటే ఎంత, 16 స్క్వేర్ అంటే 256. మైనస్ 4ac అంటే ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ సి వాల్యూ మైనస్ 3072 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 ఇంటూ 3072 అంటే ఎంత వస్తుందండి, 4 3 12, 4 0 0, 4 7 28, 4 2 8, 12288 అంతేగా, 12288 ప్లస్ ఇది 256. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి, మైక్ ఆన్ చేసి. 12544. ఓకే, 12544. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోండి. స్క్వేర్ రూట్ కనుక్కున్న తర్వాత డినామినేటర్లో 2 ఇంటూ ఏ అంటే ఎంత 1. ఇప్పుడు 12544 ఏ నెంబర్కి స్క్వేర్, 12544. మీకు స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం స్టార్టింగ్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. లాస్ట్లో మీకు ఇప్పుడు చెప్పను మరి స్క్వేర్ రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పను, బట్ నేను డైరెక్ట్గా చేస్తాను. లాస్ట్లో 8 కానీ లాస్ట్లో 2 కానీ ఉండాలి. బట్ దానికంటే ముందున్న నెంబర్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ వదిలేస్తే 125. సో 12544 అంటే 125కి ముందు ఏదైనా స్క్వేర్ నెంబర్ ఉందా, 121. ఎవరి స్క్వేర్ నెంబర్ 11, 11 ఇంటూ 12 132. 132 కంటే ఇచ్చినది 112. క్లియరా, ఏ నెంబర్కి స్క్వేర్ రూట్ అది, 112కి స్క్వేర్ నెంబర్. సో అక్కడ 112 అంటే 16కి ప్లస్ 112 చేయండి, ఒక వాల్యూ వస్తుంది, డివైడెడ్ బై 2 చేయండి. అండ్ 16 మైనస్ 112 చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో 16 ప్లస్ 112 చేస్తే ఆన్సర్ ఎంత, 128. 128 బై 2 అంటే ఆన్సర్ ఎంత, 64. సో ఎస్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, 64 అవుతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కదా, ఇది కాంప్లికేటెడ్. పోనీ ఎక్కడి నుంచి మీరు రూట్స్ ఫైండ్ అవుట్ చేసేలా ఉంటే అక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంటి, ఒక 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, వాటి డిఫరెన్స్ 16 ఉండాలి. అదేదో మీరు ఇందాక నేను చేసిన మోడల్లోనే చేయొచ్చు కదా అంటున్నా నేను. క్లియరా, క్లియర్. పదండి నెక్స్ట్ క్వశ్చన్కి. క్వశ్చన్ చదవండి, చదివేసి ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా సేమ్ మోడల్, కొంచెం అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బా, ఇది ఏంటిది పర్సంటేజెస్లో పర్సంటేజ్ ఆఫ్ రిమైనింగ్, ఇంత కన్ఫ్యూజన్ ఉందని నాకు తెలీదు. ఓకే, దానికి
దానికి సెపరేట్గా మళ్ళీ వీడియో పెట్టాలేమో, పెడదాం. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. లైట్లే అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను. ఓకే, పెడదాం ఒక వీడియో పెడతాను, క్లారిటీ వచ్చేస్తుంది. స్టార్ట్ చేయనా? చలో. Train A takes 45 minutes more than train B to travel a distance of 450 kilometers. సో డిస్టెన్స్ మన దగ్గర ఉంది. డిస్టెన్స్ ఎంతంట? 450 కిలోమీటర్స్ అంట. ఓకే, బట్ ఎవరితో కంపేర్ చేస్తున్నారు? ట్రైన్ ఏ తీసుకున్న టైంని ట్రైన్ బి తీసుకున్న టైంతో కంపేర్ చేస్తున్నారు. ఈ 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ట్రైన్ బీకి ఎంత టైం పడుతుందంటే లేటెస్ట్ సే టీ టైం పడుతుంది అనుకోండి. ట్రైన్ ఏకి ఎంత టైం పట్టాలి? టీ ప్లస్ 45 మినిట్స్ టైం పట్టాలి. క్వశ్చన్ ప్రకారం అంతే కదా, టీ ప్లస్ 45 మినిట్స్. Due to engine trouble, the speed of train B falls by quarter. ట్రైన్ బి స్పీడ్ ఏమైందంట? ఫాల్స్ బై a quarter అంటే ఏంటి అర్థం? ఇంతకుముందు తన స్పీడ్ 4 ఉందనుకోండి, ఇప్పుడేంటి దాంట్లో ఒక క్వార్టర్ తగ్గిపోయి 3 అవుతుంది. 4కి క్వార్టర్ అంటే 1/4 4కి 1/4 అంటే 1 1 తగ్గిపోయి 3 అవుతుంది అని అర్థం. క్లియరా? క్లియర్. So it takes 30 minutes more than train A to complete the same journey. ఓకే ఫైన్. ఇప్పుడు ఎవరిని సబ్జెక్ట్లో పెట్టి మాట్లాడుతున్నాడు? ట్రైన్ బీ కోసం మాట్లాడుతున్నాడు. ట్రైన్ బీకి ఇంజిన్ ట్రబుల్ రావడం వల్ల తను నార్మల్గా తీసుకోవాల్సిన తన స్పీడ్ అనేది ఏమైందంట? నార్మల్గా వెళ్ళేదానికంటే ఒక క్వార్టర్ తగ్గిపోయింది. అంటే ట్రైన్ బీ కోసం నేను మాట్లాడుతున్నాను. మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం ఇంపార్టెంట్ కాబట్టి నేను వాళ్ళని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను, కేర్ఫుల్గా చూడండి. నేను ఇక్కడ ట్రైన్ బీ కోసం మాట్లాడుతున్నాను. చూడండి, తను ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళింది అనుకోండి. ఒరిజినల్ స్పీడ్ ఇది కదా అనుకున్నాం కదా. ఒరిజినల్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి. తనకి పట్టే టైం ఎంత? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, టీ అనే టైం పట్టింది అనుకోండి. ఆ డి అనే డిస్టెన్స్ అంటే 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి. అదే 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి తను ఒకవేళ ఇంజిన్ ట్రబుల్ వచ్చి తను ట్రావెల్ చేస్తుంది కాబట్టి సెకండ్ టైం. సో అక్కడ ఏమవుతుంది? సెకండ్ కేసులో తను 3 యూనిట్స్ ఆఫ్ ద స్పీడ్తోనే వెళ్తుంది. సో 3 యూనిట్స్ ఆఫ్ ద స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఎంత టైం పట్టాలి తనకి? ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో దానికంటే కూడా 30 మినిట్స్ ఎక్కువ. యాక్చువల్గా ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? టీ ప్లస్ 45. దానికంటే 30 మినిట్స్ ఎక్కువ అంటే తిని యాక్చువల్గా ఈ స్పీడ్తో వెళ్ళేటప్పుడు అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి తీసుకోవాల్సిన టైం ఎంత? మనల్ని ట్రైన్ ఏ తీసుకున్న టైంతో కంపేర్ చేసి చెప్పాడు. ట్రైన్ బి స్పీడ్ తగ్గిపోయిన తర్వాత తను తీసుకోవాల్సిన టైంని ట్రైన్ ఏ తీసుకున్న టైంతో కంపేర్ చేసి 30 మినిట్స్ ఎక్కువ అని చెప్పాడు. అంటే ట్రైన్ బి స్పీడ్ తగ్గిపోయిన తర్వాత ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి తీసుకోవాల్సిన టైం ఎంత ఉండాలి? టీ ప్లస్ 30 కాదు, టీ ప్లస్ 75 ఉండాలి. అంతే కదా, మనకు క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? తన స్పీడ్ తగ్గిపోయిన తర్వాత సో ఇట్ టేక్స్ 30 మినిట్స్ మోర్ దెన్ ట్రైన్ ఏ టు కంప్లీట్ ద సేమ్ జర్నీ. అదే జర్నీ కంప్లీట్ చేయడానికి ట్రైన్ ఏ తీసుకునే టైం ఎంత? టీ ప్లస్ 45 మినిట్స్. సో ఇప్పుడు స్పీడ్ తగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా స్పీడ్ తగ్గిపోయిందా? స్పీడ్ తగ్గిన తర్వాత బి తీసుకునే టైం ఎంత అని చెప్తున్నాడంట? ఏ తీసుకున్న టైం కంటే కూడా 30 మినిట్స్ ఎక్కువ. అంటే ఏ తీసుకున్న టైం ఎంత? టీ ప్లస్ 45, దానికంటే కూడా 30 మినిట్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ కేసులో తను తీసుకోవాల్సిన టైం ఎంత అయి ఉండాలి? టీ ప్లస్ 45 ప్లస్ 30 అంటే ఎంత వస్తుంది? 75 మినిట్స్. అయితే బి ఈ కేసులో ట్రావెల్ చేయాలన్నా ఈ కేసులో ట్రావెల్ చేయాలన్నా అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనేటప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే నాకు వచ్చే రేషియో ఎవరిది? టైం రేషియో. అంటే నా టైం రేషియో ఎంత వస్తుంది? 3:4. అంటే తను 4 యూనిట్స్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఆ డిస్టెన్స్ కవర్ చేయాలంటే తనకి 3:4 అంటే 3 పార్ట్స్. అంటే దీన్ని ఒరిజినల్గా 3 పార్ట్స్ అనుకుందాం. ఇప్పుడు ఇది 4 యూనిట్స్ అంటే రేషియోలో 4 ఉందంటే ఇది ఒరిజినల్గా 4 పార్ట్స్ అనుకుందాం. సో 4 పార్ట్స్ ఆఫ్ ద టైం పడుతుందన్నమాట.
అయితే నాకు ఈ 3 పార్ట్స్కి ఈ 4 పార్ట్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, టైంలో డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ టీ అయితే ఇక్కడ t+75, ఇక్కడ 3 పార్ట్స్ అయితే ఇక్కడ 4 పార్ట్స్. ఆ మధ్యలో ఉండే 1 పార్ట్ వాల్యూ ఏదైతే టైం డిఫరెన్స్ ఉందో రేషియో ప్రకారం, ఆ 1 పార్ట్ వాల్యూ ఒరిజినల్గా వాటి టైం డిఫరెన్స్ ఎంత, 75 minutes. మనకేం కావాలి, వాట్ ఈస్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి అంటే ఆ 450 kilometers ట్రావెల్ చేయడానికి బి ఏ డిఫెక్టు లేకపోతే, ఏ ఇంజిన్ ట్రబుల్ లేకపోతే తను ఆ 450 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఇక్కడ వేసేసేయాలి. సో ఈ t+75 అనేది ఏంటి, ఇంజిన్ డిఫెక్ట్ వచ్చిన తర్వాత తను తీసుకున్న టైం. ఈ టీ అనేది ఏంటి, ఏ డిఫెక్టు లేకపోతే తను కవర్ చేయడానికి యాక్చువల్గా తను తీసుకున్న టైం. అంటే ఇక్కడ 450 divided by ఏముండాలి, టీ. అంటే ఇక్కడ మనం టీ వాల్యూ వేసుకోవాలి. టీ వాల్యూ ఇన్ ద సెన్స్ అది హవర్స్లో కన్వర్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత, 75 minutes. అంటే మరి టీ వాల్యూ ఎంత, 3 parts కదా. 3 parts వాల్యూ అంటే ఎంత వస్తుంది, 3 × 75 ఏనా, 3 × 75. బట్ అది మినిట్స్లో ఉంది. మినిట్స్లో ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, హవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే /60. ఇక్కడ /60 వేసే బదులు కిందన ఆ పైకి 60 పట్టుకుపోండి, కథం. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కసారి క్యాన్సిల్ చేద్దాం. 3 × 70, 15కి ఇది 5 times అనుకోండి, 15కి ఇది 30 times అనుకోండి, 5కి ఏమో ఇది 6 times అనుకోండి, 3కి ఏమో ఇది 2 times అనుకోండి, 60కి × 2 times అంటే 120. క్లియరా? మనకేం లేదండి, సింపుల్గా చూడండి. ఒక పర్టికులర్ డిస్టెన్స్ యొక్క ఒక పర్టికులర్ వెహికల్ యొక్క ఒరిజినల్ స్పీడ్ అడిగారంటే, సో వాళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏదో ఒక డిస్టెన్స్ తీసుకోండి. అండ్ ఆ పర్టికులర్ డిస్టెన్స్ని ఆ వెహికల్ ట్రావెల్ చేయడానికి ఒరిజినల్గా ఎంత టైం పడుతుందో అది తీసుకోండి. సింపుల్లీ డిస్టెన్స్ ట్రావెల్డ్ అపాన్ టైం టేకన్ అంటే ఏంటి, మనకి స్పీడే కదా వచ్చేది. క్లియరా? అంతే, నథింగ్. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్, ఒక్కసారి చూడండి, నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. రామన్ ట్రావెల్స్ ఫ్రమ్ జైపూర్ టు బెంగళూరు ఎట్ ఏ సర్టెన్ స్పీడ్. If its speed is increased by 25 km/h, it will take 2 hours less time to cover the distance. It will take 4 hours more time if its speed is decreased by 40 km/h. What is the distance between Jaipur and Bangalore? ఇది మీరు చాలా ఫాస్ట్గా చేయొచ్చు. చెప్పండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం యూజ్ చేసి చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. తను ఒరిజినల్ స్పీడ్ని ఇంత ఇంక్రీజ్ చేస్తే అప్పుడు టైం డిఫరెన్స్ 2 hours అంట. అదే తన ఒరిజినల్ స్పీడ్ని ఇంత డిక్రీజ్ చేస్తే 4 hours అంట. అంటే ఇంక్రీజ్ చేసేటప్పుడు టైం డిఫరెన్స్ ఇచ్చాడు, డిక్రీజ్ చేసుకునేటప్పుడు కూడా టైం డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే ఏం యూజ్ చేయొచ్చు, అరే భయ్యా, ఓకే, డిస్టెన్స్ కాన్స్టెంటే, వీ క్యాంట్ యూజ్ రేషియో హియర్. రేషియో వాడలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ తన స్పీడ్ని ఎస్ అనుకుందాం. తన స్పీడ్ని అప్పుడు ఏం చేశాడు, s+25 ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు తనకు పట్టాల్సిన టైం కంటే 2 hours తక్కువ, 2 hours లెస్ టైం టు కవర్ ద డిస్టెన్స్ అన్నాడు. అంటే తీసుకోవాల్సిన టైం t అయితే t-2 hours తీసుకున్నాడు. ఇది ఓకే కాదనట్లా. అండ్ తన స్పీడ్ని ఒకవేళ s+s-40 స్పీడ్ తగ్గించాడు అనుకోండి, అప్పుడు తనకు పట్టే టైం ఎంతంట, తీసుకోవాల్సిన టైం కంటే కూడా 4 hours ఎక్కువ తీసుకుంటాడు. అంటే t+4 అవుతుంది. ఇప్పుడు వీటిని యూజ్ చేస్తే మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ చేసినా సరే రేషియో ఏమేస్తావు, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ లేవు కదా స్పీడ్స్కి లేదా టైంకి. సో ఎక్స్ట్రా, డిక్రీజ్ ఇట్లాంటి పదాలు వాడాడు కదా, ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు కాబట్టి రేషియోస్లో పెట్టలేం. మనకేమిచ్చాడు క్లియర్గా, ఒరిజినల్ స్పీడ్ ఎస్ అనుకోండి, తను ఒకవేళ స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు అనుకోండి, s+25 ఇంక్రీజ్ చేస్తే అప్పుడు నార్మల్గా తీసుకోవాల్సిన టైం కంటే 2 hours తక్కువ టైం తీసుకుంటున్నాడు. అంటే ∆t ఇచ్చినట్టేనా ఈ కేసులో. ఈ స్పీడ్లో కాకుండా ఆ పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఈ స్పీడ్లో వెళ్తే అక్కడ టైం డిఫరెన్స్ ఎంత, 2. ఇలా కాక తన ఒరిజినల్ స్పీడ్లో వెళ్లకుండా తను ఒకవేళ స్పీడ్ని తగ్గించి వెళ్ళాడు అనుకోండి, అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఈ స్పీడ్తో వెళ్ళాడు అనుకోండి, ఈ స్పీడ్లో కాకుండా ఈ స్పీడ్తో వెళ్ళాడు అనుకోండి, అప్పుడు టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 4 hours అంట. మనకి స్పీడ్స్లో చేంజెస్ ఇచ్చి టైం డిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి, ఏం యూస్ చేయొచ్చు అని చెప్పానండి. d = s1 s2. s1 అంటే ఒరిజినల్గా s × s+25 డివైడెడ్ బై ∆s అంటే చేంజ్ ఇన్ స్పీడ్. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 25. సో అప్పుడు టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 2.
అండ్ ఇక్కడ ట్రావెల్ చేయాల్సింది ఇదే డీ డిస్టెన్స్, అండ్ ఇక్కడ ట్రావెల్ చేయాల్సింది కూడా అదే డీ డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ కాన్స్టెంట్ అని మీరే కదా చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ ఇక్కడ రావాల్సిన ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అవ్వదా? ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఎస్ ఇంటూ ఒకవేళ తన స్పీడ్ తగ్గించేశాడు s-40 డివైడెడ్ బై తన స్పీడ్, స్పీడ్స్లో డిఫరెన్స్ ఎంత ఉంది 40, అండ్ ఇంకా చేంజ్ ఇన్ టైం అంటే ఎంత 4. ఆ 4 అటువైపు వేయడానికి స్పేస్ లేదు, ఇటువైపు వేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా ఎట్లా వాడాను ఇది? ఈ రెండు ఈక్వల్ కాదా? ఇది కూడా అదే డిస్టెన్స్, ఇది కూడా అదే డిస్టెన్స్, అట్లాంటప్పుడు ఆ రెండు ఈక్వలేగా. ఇప్పుడు చూడండి, ఈక్వల్ చేసేటప్పుడు ఎస్ అండ్ ఎస్ గెట్ క్యాన్సిల్డ్, అండ్ 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్, అండ్ ఇది వచ్చేసరికి ఎంత 5 టైమ్స్. అంతేనా? ఈ 2ని ఇక్కడ తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ ఎస్ ప్లస్ 25 దట్ ఈక్వల్స్ టు ఈ 5ని అక్కడ ఆ ఎక్స్ప్రెషన్కి మల్టిప్లై చేస్తే 5 ఇంటూ s-40. హేనా? తప్పేమైనా ఉందాడా? ఇప్పుడు 4s ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 5s మైనస్ 200. సో s ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 300. ఖతం, బాత్ ఖతం. అబ్ క్యా కర్నా హై? వాడేం అడిగాడు, డిస్టెన్స్ బిట్వీన్ జైపూర్ అండ్ బెంగళూరు. మనకి డిస్టెన్స్ కావాలంటే మీరు ఈ చిన్న ఎక్స్ప్రెషన్ అన్నా వాడుకోండి, లేదా దీన్నన్నా వాడుకోండి. ఇది కొంచెం సింపుల్గా ఉండేటట్టుంది కదా సెకండ్ది. సో డిస్టెన్స్ కావాలంటే ఏం చేయొచ్చు మనం, సింపుల్, ఎస్ వాల్యూ వచ్చింది కదా, ఆ ఎస్ వాల్యూని ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. సో s ఇంటూ s-40 నేను అది వాడుతున్నా, అదైనా వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు, ఎందుకంటే రెండు ఒకటే కదా. s ఇంటూ s-40 బై 40 ఇంటూ ఎంత 4. ఎస్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు 300 ఇంటూ 300 మైనస్ 40 అంటే ఎంత వస్తుంది అపాన్ 40. 0 ఈ 0 క్యాన్సిల్, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 25 టైమ్స్. 25 ఇంటూ 3 ఎంత వస్తుంది? ఆప్షన్ ఏ. సో ఓకే 6 సరిపోయింది కదా. 3 ఇంటూ 25 ఎంత వస్తుంది 75. 75 ఇంటూ ఎంత వస్తుంది 26. ఇంతనా? 26 7 ఎంత వస్తుంది? 26 టేబుల్ ఎంతమందికి రాదు? మీరు 30 దాకా టేబుల్స్ నేర్చుకోవాలి, టేబుల్స్ రాకపోతే చాలా ఇబ్బంది అయిపోతారు. ఓకేనా? 26 7 ఎంత వస్తుంది 182. 26 5 ఎంత వస్తుంది 130. నేనేమైనా తప్పు చేశానా, మీరేమైనా తప్పు చేశారా? ఎక్కడుంది 4? మర్చిపోయినా. ఇక్కడ ఒక 4 ఉంది కదా, మర్చిపోయాను. 0 ఇది ఒక 5 అండ్ ఇది 9 ఇది 1. సో 1950 ఇంటూ 4 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 7800. ఎందుకంటే 19 4 76, 7600కి 4 ఇంటూ 50 అంటే 200. 7600కి 200 యాడ్ అయితే 7800. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు చలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దీని మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. టైమ్ అండ్ వర్క్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అండ్ టైమ్ అండ్ వర్క్లో పార్ట్ 3లో ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉండొచ్చు బహుశా. అందులో పార్ట్ 3లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇద్దరూ కలిసి వర్క్ చేయడానికి టీ అనే టైం పడితే, ఇండివిజువల్గా వర్క్ చేయడానికి ఒకవేళ టీ అనే టైం కంటే పర్సన్ ఏకి T1 ఎక్కువ, పర్సన్ బీకి ఇండివిజువల్గా వర్క్ చేసేటప్పుడు టీ అనే టైం కంటే ఇద్దరు కలిసి చేసే టైం కంటే T2 ఎక్కువ అయితే అప్పుడు రిలేషన్ ఎలా వస్తుందని చెప్పాను, T ఈజ్ ఈక్వల్స్ టు √T1 T2. అంటే ఇద్దరూ కలిసి చేస్తే వచ్చే టైం దేనికి ఈక్వల్ అవుతుందంటే √ ఇండివిజువల్గా చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రా టైమ్స్కి మల్టిప్లికేషన్. మీకు ఇది అర్థం కాకపోతే నేను చెప్పేటప్పుడు ఒక్కసారి సాల్వ్ చేద్దాం ఇక్కడే, అదే టైమ్ అండ్ వర్క్ మోడల్ యూస్ చేసి స్టార్ట్ చేద్దామా. మరి స్టార్ట్ చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు A అండ్ ఇంకొక పర్సన్ ఇక్కడ ఉన్నాడు B. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ లైన్ యూస్ చేయడానికి లేదా 1 సెకండ్ అండి. ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఉండే డిస్టెన్స్ని కాసేపు మనం D అనుకుందామా. D అనుకుందాం. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ వైపు ఒకళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. A వచ్చేసరికి B వైపు, B వచ్చేసరికి A వైపు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ స్పీడ్స్ S1 A అనేవాడిది, S2 B అనే పర్సన్ అనుకుందాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు. ఓకేనా? వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి మీట్ అవుతున్నారు అనుకుందాం. సో ఇక్కడికి వచ్చి మీట్ అవుతున్నారంటే ఆ పాయింట్ని M అనుకుందాం. ఆ పాయింట్కి వచ్చి మీట్ అవుతున్నారంటే A అనే పర్సన్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి పట్టిన టైం అండ్ B అనే పర్సన్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి పట్టిన టైం రెండు ఒకటే కదా, ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు.
సో ఇక్కడ మీట్ అవుతున్నారంటే ఏంటి, ఆ పర్టికులర్ ఎం అనే పాయింట్ దగ్గరికి ఏ ఎప్పుడు వచ్చాడో బి కూడా అప్పుడే వచ్చి ఉండాలి. అంటే ఏ అనే పర్సన్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టిన టైం, బి అనే పర్సన్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన టైం రెండు ఒకటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుందాం. ఓకేనా? ప్రాబ్లం ఏమైనా ఉందా ఇక్కడ దాకా? ఇప్పుడు మీట్ అయిన తర్వాత మీట్ అవ్వటం అంటే ఏంటి, మీట్ అయ్యి అక్కడే ముచ్చట్లు పెట్టుకోరు, జస్ట్ మీట్ అవుతున్నారు అంతే. జస్ట్ అట్లా అట్లా చేతులు టచ్ చేసుకుంటూ మగధీరా ఉంటుంది కదా, ఆ టచ్లా వెళ్ళిపోతున్నారు అనుకోండి. సో ఇక్కడ మీట్ అయిపోయి ఏ అనే పర్సన్ ఎటువైపు వెళ్తాడు, బి ఉన్న డెస్టినేషన్కి వెళ్తాడు అనమాట. అంటే ఏ అనే పర్సన్ ప్రొసీడ్ అవుతాడు కదా. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి, అంటే ఇలా లైన్లోనే వస్తున్నాడులేండి, ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తను తీసుకున్న టైంని, అంటే వాళ్ళిద్దరూ మీట్ అయిపోయిన తర్వాత ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి పట్టిన టైంని కాసేపు T1 అనుకోండి. ఓకేనా? అదేవిధంగా బి అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి తన డెస్టినేషన్కి, అంటే ఎటువైపు వెళ్తున్నాడు, ఏ ఉన్న డెస్టినేషన్ వైపు వెళ్తున్నాడు, అంటే ఏ ఉన్న ప్లేస్ వైపు వెళ్తున్నాడు కదా బి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బి ట్రావెల్ చేయడానికి తీసుకున్న టైంని కాసేపు T2 అనుకోండి. ఇప్పుడు సినారియో చేంజ్ చేద్దాం. సార్ సినారియో చేంజ్ చేయడం అంటే ఏంటి? ఇదంతా ఒక రోడ్ అండి. చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్, చాలా బాగా అర్థమైతే మీకు ఇంకా చాలా వరకు ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేయొచ్చు ఇది అర్థమైతే. ఇదంతా ఒక రోడ్ అనుకోండి. ఈ రోడ్ అంతటికి ఒక వర్క్ ఉంది. ఆ వర్క్ ఏంటి అంటే సిమెంటా లేకపోతే గ్రెయిన్స్ అండి. గ్రెయిన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా కొన్ని గ్రెయిన్స్ ఏవో ఉన్నాయి, ఆ గ్రెయిన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అది వర్క్. ఓకేనా? క్లియరా? గ్రెయిన్స్ని వేసుకెళ్ళటం అనేది ఒక వర్క్ అనుకోండి. ఆ వర్క్ని వేసుకెళ్ళటం అంటే ఏంటి, జస్ట్ అలా ట్రావెల్ చేసుకుంటుంటే మీరు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తారు, వెనకాల నుంచి అలా గ్రెయిన్స్ పడతానే ఉంటాయి. అదే ఇంకా మీరు ట్రావెల్ చేయటమే కదా, మీరు ట్రావెల్ చేయటమే ఒక వర్క్ అనుకోండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దాకా ట్రావెల్ చేయడానికి ఏ అనే పర్సన్కి టోటల్గా ఎంత టైం పట్టింది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి నార్మల్లీ మనకు తెలుసు T అనే టైం, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి తీసుకున్న టైం ఎంత? T1 అనే టైం. అంటే ఏ అనే పర్సన్ ఆ డిస్టెన్స్ మొత్తం ట్రావెల్ చేయడానికి తీసుకున్న టైం ఎంత ఇండివిజువల్గా తను ఒక్కడే చేస్తే, తను ఒక్కడే నింపాలనుకోండి, తను ఒక్కడే మొత్తం వర్క్ అంతా చేయాలంటే తను ఒక్కడే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం గ్రెయిన్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళాలనుకోండి, తను తీసుకున్న టైం ఎంత? T+T1. అలా కాకుండా ఒకవేళ బి అనే పర్సన్ ఒక్కడే ఉన్నాడు, బి అనే పర్సన్ ఒక్కడే ఆ వర్క్ అంతా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి తను తీసుకున్న టైం ఎంత? T. అండ్ వాళ్ళు మీటింగ్ పొజిషన్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి, అంటే వాళ్ళు మీట్ అవ్వట్లేదు బట్ ఈ పొజిషన్ నుంచి ఇక్కడ దాకా తీసుకున్న టైం ఎంత? అదొక T2. క్లియరా? ఇండివిజువల్గా చేస్తే. అదే ఒకవేళ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి చేశారనుకోండి, అంటే ఏ ఇటు నుంచి ఎలా వస్తున్నాడు అండ్ బి ఇటు నుంచి ఎలా వస్తున్నాడు, సో వాళ్ళిద్దరూ కలిసి ఆ రోడ్డు మొత్తానికి గ్రెయిన్ వేయాలి. అలా వేయాలంటే ఏంటి, ఏ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసేటప్పటికే బి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేస్తాడు కదా. అంటే ఏ ఇటు నుంచి వర్క్ చేసుకుంటూ వస్తాడు, ఇక్కడికి వచ్చేసరికి బి కూడా అటు నుంచి అలా వర్క్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే వాళ్ళు ఈ పాయింట్ M దగ్గరికి వచ్చేసరికి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా, గ్రెయిన్స్ వేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇద్దరూ కలిసి చేస్తే వాళ్ళకి ఎంత టైం పట్టింది చెప్పండి కేర్ఫుల్గా. ఇద్దరూ కలిసి చేస్తే వాళ్ళకి టైం ఎంత పట్టింది? ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎంత టైం పట్టిందో బి అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి అంతే టైం పట్టింది. అంటే జస్ట్ T టైంలోనే ఏ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వర్క్ ఫినిష్ చేస్తున్నాడు, అదే T టైంలో బి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసాడు కదా, ఇంకెక్కువ టైం ఏం పట్టదు కదా. అంటే ఇద్దరూ కలిసి పని చేస్తే టోటల్ వర్క్ అంతా ఫినిష్ చేయడానికి, అంటే ఈ రోడ్డు యువతల వీడి చేసేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఏమో బి పని చేసేస్తున్నాడు. అంటే ఈ టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి ఎంత టైం పట్టినట్టు? వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కదా, ఎవడు చేస్తే ఏంటి, ఇటు నుంచి చేస్తే ఏంటి, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. ఇద్దరూ కలిసి ఆ వర్క్ చేయడానికి ఎంతసేపు పట్టినట్టు ఇప్పుడు? టీయా? అరే 2T కాదు, 2T ఎందుకు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరూ కూడా 12 గంటలకు స్టార్ట్ అయ్యారండి, 12 గంటలకు స్టార్ట్ అయ్యారు. కరెక్ట్గా ఏ అనే పర్సన్ పని చేసుకుంటున్నాడు, బి అనే పర్సన్ కూడా పని 12 గంటలకే స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరూ పని చేసుకుంటూ వీడు కూడా ఇవతల పని చేసుకుంటూ వస్తున్నాడు. పని చేస్తున్నారు, వీళ్ళు కూడా పని చేస్తున్నాడు. అలా పనిచేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్కి వచ్చేసరికి కరెక్ట్గా వాళ్ళిద్దరూ ఆ పాయింట్కి వచ్చేసరికి ఎంతసేపు పట్టిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 గంటలు అయింది అనుకోండి. 4 అంటే 4 PM అవుతుంది ఈవినింగ్. అంటే ఈ పాయింట్ దగ్గరికి ఏ అనే పర్సన్ రావడానికి ఎంతసేపు పట్టింది?
12 గంటల నుంచి 4 గంటల దాకా అమెండ్ చేశాడు, 4 గంటలనే పట్టింది. మరి బి అనే పర్సన్కి ఎంతసేపు పట్టింది? మరి 12 గంటలు పనిచేస్తే అదే టైం స్లాట్ కదా. అంటే ఇద్దరూ కలిసి పని చేస్తే 4 అవర్స్లోనే టైం కంప్లీట్ చేస్తున్నట్టు కదా వర్క్ని. అర్థం కాలేదా వాణి నీకు? ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొని చెప్పినవే. ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? 2Tయా? అర్థమైందా మీకు ఇప్పుడు క్లియర్గా? 2T కాదండి. 12 గంటలకి ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు, 4 గంటలు వచ్చేసరికి వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. అంటే కరెక్ట్గా 12 నుంచి 4 గంటల కంటే ఎన్ని గంటలు ఉంది మధ్యలో? 4 గంటలే ఉంది. అంటే తిని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వర్క్ కంప్లీట్ చేయడానికి అదే టైం స్లాట్లో తను ఈ వర్క్ కంప్లీట్ చేస్తాడు, అదే టైం స్లాట్లో వీడు మిగతాది కూడా కంప్లీట్ చేస్తాడు. అంటే ఏ ఇక్కడ నుంచి ఇంకటి వెళ్ళక్కర్లేదు, బి కూడా ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళక్కర్లేదు. అంటే కరెక్ట్గా 4 గంటలకు వచ్చేసరికి ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చేసుకుంటారు, నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, మొత్తం పని అయిపోయింది. అంటే మొత్తం వర్క్ కంప్లీట్ చేస్తారు కదా. వాళ్ళిద్దరికీ ఈక్వల్ టైం పట్టింది. వీళ్ళిద్దరు ఇక్కడ రావడానికి టీటీ టైమే పట్టినట్టు. క్లియరా? ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ మోడల్లోకి రిలేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్నే టైమ్ అండ్ వర్క్ మోడల్లో చేద్దాం పద. ఇప్పుడు ఏ అనే పర్సన్కి వర్క్ ఫినిష్ చేయడానికి T+T1 అనే టైం పట్టింది ఇండివిజువల్గా చేస్తే. బి అనే పర్సన్కి వర్క్ ఫినిష్ చేయడానికి T+T2 అనే టైం పట్టింది ఇండివిజువల్గా చేస్తే. వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తేనేమో ఇద్దరికి T అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ను మనం ఏమనుకోవచ్చు చెప్తారా? ఇటు T+T1తోనూ డివిజిబుల్ అయి ఉండాలి, T+T2తో కూడా డివిజిబుల్ అయి ఉండాలి, ఇటు Tతో కూడా డివిజిబుల్ అయ్యేలా ఉండాలి. కాబట్టి ఏమనుకుందాం, ఈ మూడింటిని ప్రొడక్ట్ చేస్తే ఏదైతే వస్తుందో అదే అనుకుందాం. T ఇంటూ T+T1 ఇంటూ T+T2 అనుకోవచ్చా? ఒక్క సెకండ్ అండి. క్లియరా? ఇప్పుడు ఇదే టోటల్ వర్క్ అనుకుందాం. ఇది టోటల్ వర్క్ అయితే ఎఫిషియన్సీస్ ఏమవుతుందో చెప్తారా? ఇక్కడ ఎంత వస్తుంది? T ఇంటూ T+T2. అండ్ ఇక్కడ ఎంత రావాలి? T ఇంటూ T+T1. ఇక్కడ ఎంత రావాలి? T+T1 ఇంటూ T2. నాకు చెప్పండి, ఇదేంటి? ఏ చేసే వర్క్ అంటే ఏ ఎఫిషియన్సీ, ఇదేంటి బి ఎఫిషియన్సీ, ఇదేంటి వాళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ. అంటే సింప్లీ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే నాకు ఇది ఈక్వల్ అవ్వాలి, అవునా కాదా? అంతే కదా, ఎఫిషియన్సీ అలానే కదా పనిచేస్తుంది. టైమ్ అండ్ వర్క్లో మీకు కమాండ్ ఉంది కదా. టైమ్ అండ్ వర్క్లో ఏమాత్రం మీకు అక్కడ కమాండ్ లేకపోతే ఇది అర్థం కాదు. దీన్ని నేను వేరేగా చేసి చెప్పుండొచ్చు, బట్ ఆల్రెడీ నేను మీకు టైమ్ అండ్ వర్క్ ముందు చెప్పడానికి రీజన్ అదే. ఏది ముందు ఏది వెనకాల చెప్పాలో తెలియకపోతే, మనం అట్లా లింక్ ఫాలో అవ్వకపోతే అర్థం కాదు మనకి. అందుకే మీకు అది ముందే చెప్పేసి పెట్టేశాను. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుందో? T ఇంటూ చూడండి 1 సెకండ్. T ఇంటూ T+T2 ప్లస్ T ఇంటూ T+T1 ఈజ్ ఈక్వల్స్ టు T+T1 ఇంటూ T+T2. అంతేనా? ఇంతేనా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి, ఏమవుతుందో చూడండి. T అంటే T ఇంటూ T అంటే T స్క్వేర్ ప్లస్ T ఇంటూ T2 ప్లస్ T స్క్వేర్ ప్లస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే T స్క్వేర్ ప్లస్ T2 ప్లస్ T1 ప్లస్ T2. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయి చూడండి ఒకసారి. T స్క్వేర్ ఇక్కడ ఉంది, T స్క్వేర్ ఇక్కడ ఉంది, క్యాన్సిల్. T1 ఇక్కడ ఉంది, T1 ఇక్కడ ఉంది, క్యాన్సిల్. T2 ఇక్కడ ఉంది, T2 ఇక్కడ ఉంది, క్యాన్సిల్. ఒకటే మిగిలింది అవతల T స్క్వేర్ మిగిలింది, అండ్ అవతల ఒకటి మిగిలింది, T1 T2 అనే ప్రోడక్ట్ మిగిలింది. అయితే ఇందులో ఈ టర్మ్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ T? T అంటే ఏంటి? వాళ్ళిద్దరూ ఈ పాయింట్కి రావడానికి తీసుకున్న టైం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరూ మీట్ అవ్వడానికి పట్టిన టైం. అంతేనా? T ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఇక్కడ? టైమ్ ఆఫ్ మీటింగ్. ఓకేనా? ఇప్పుడు T1 అంటే ఏమవుతుందో చెప్పండి.
T1 అంటే ఏంటి? ఏ అనే పర్సన్ వాళ్ళు మీట్ అయిన తర్వాత తన డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి తీసుకున్న ఈ టైం అని. వాళ్ళు మీట్ అయిన తర్వాత, ఓకేనా, మీట్ అయిన తర్వాత ఏ అనే పర్సన్ తీసుకున్న ఎక్స్ట్రా టైం కంప్లీట్ జర్నీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టీ టైం తీసుకున్నాడు. అంటే సింపుల్గా టీ ఈజ్ నథింగ్ బట్ వాట్, వాళ్ళిద్దరూ మీట్ అవ్వడానికి తీసుకున్న టైం. సో వాళ్ళిద్దరూ మీట్ అయిన తర్వాత వీళ్ళు తీసుకున్న టైం అనమాట. ఏ అనే పర్సన్ తీసుకున్న టైం T1, బి అనే పర్సన్ తీసుకున్న టైం ఏంటి? T2. అర్థమైందా? ఇదేంటిది? టైం టేకెన్ ఆఫ్టర్ మీటింగ్ బై ఏ. అంటే ఏ అంటే ఫస్ట్ పర్సన్. సో ఇదేంటి? T2 అనేది ఆఫ్టర్ మీటింగ్ టైం టేకెన్ బై బి. క్లియరా? ఇప్పుడు T ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? √ఓవర్ T1 T2. T ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి? √ఓవర్ T1 T2. టీ వాల్యూ మనకు వచ్చింది కదా, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఇప్పుడు మనకి. ఇది ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు నాకు స్పీడ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ అంటే ఎలా వస్తుందో చెప్తారా? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్? ఫస్ట్ పర్సన్ స్పీడ్ అంటే S1 అనుకున్నారు సార్. ఓకే, S1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏమవ్వాలి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ D. మరి ఆ D అనే డిస్టెన్స్ అంటే కంప్లీట్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి ఏ తీసుకున్న టైం ఎంత అనుకుని చెప్పాను? ఎంత? T+T1ఏగా. T+T1 అంటే S1 వాల్యూ ఎంత వస్తుందండి? S1 వాల్యూ ఎంత వస్తుంది మనకి? D/T+T1. ఓకే ఫైన్. S2 వాల్యూ ఎలా వస్తుంది మనకి? అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి B తీసుకున్న టైం T+T2. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు రెండింటిని డివైడ్ చేశారనుకోండి, డివైడ్ చేస్తే ఏమవుతుంది? S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు D ఎలానో క్యాన్సిల్ అయిపోతాయి. సో T+T1 డినామినేటర్లో, మళ్ళీ డినామినేటర్లో T+T2 అంటే T+T2 పైకి వెళ్ళిపోతుంది, T+T1 కిందకి వస్తుంది. అంటే సింపుల్గా S1/S2 వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. S1/S2 వాల్యూ ఎంత వస్తుంది? కొంచెం స్పేస్ సరిపోవట్లేదు, అందుకే అక్కడెక్కడ రాయాల్సి వస్తుంది. T+T2 అపాన్ T+T1. అంతేనా? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? T అంటే వాల్యూ ఏంటండి? √ఓవర్ T1 T2. ఇలా రాసుకోవచ్చా? √ఓవర్ T1 T2ని √T1 × √T2 ప్లస్ ఇప్పుడు T2ని ఎట్లా రాసుకోవచ్చు? T2ని మనం ఇలా రాసుకోవచ్చా? √T2 × √T2 అని. సో ఇక్కడ రాసుకోవచ్చా? √T2 × √T2 అని రాసుకుంటాను, డివైడెడ్ బై T+T1 అంటే T అంటే మళ్ళీ మనకు తెలుసు √ఓవర్ T1 × √ఓవర్ T1 అని, T2 అని, ప్లస్ ఇక్కడ T1 ఎట్లా రాసుకోవచ్చు? సేమ్ పైన రాసుకున్నలానే √T1 × √T1. ఇప్పుడు చూడండి, పైన కింద కామన్గా ఉండే టర్మ్స్ని కామన్ తీసేసి బయటపడేయండి. ఇప్పుడు అది ఏమవుతుంది? కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటంటే ఇక్కడ √T2 ఉంది, ఇక్కడ కూడా √T2 ఒకటి ఉంది. సో √ఓవర్ T2ని కామన్ తీసేసి లోపల ఏం మిగులుతుంది? అప్పుడు √T1 ప్లస్ ఎంత మిగులుతుంది? √T2 మిగులుతుంది. డినామినేటర్లో ఇక్కడ కూడా √T1 అనేది కామన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏం మిగులుతుంది? √T2 ప్లస్ √T1 కామన్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ టర్ము క్యాన్సిల్ అయిపోతుంది, రెండు ఒకేలా ఉన్నాయి కదా. ఇప్పుడు S1/S2 వాల్యూ ఎంత వచ్చిందో చూడండి, √ఓవర్ T2 బై √ఓవర్ T1. అంటే మనం S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? √ఓవర్ T2 బై T1. క్లియర్ అయిందా? ఈ రెండు మీకు క్లియర్ అయినాయా? టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో చాప్టర్లోకి ఎంటర్ అవ్వగానే ఈ ఫార్ములాస్ వాడేస్తారు, కానీ ఎందుకు వాడుతామో తెలీదు. ఎందుకు వాడాలో తెలియాలంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుని వాటి మీద ప్రాబ్లమ్స్ చేస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది వేర్ వీఆర్ యూజింగ్ విచ్ ఫార్ములా అని. క్లియరా? షల్ వి గో టు ప్రాబ్లమ్స్? ఓకే, ఇదంతా అరేంజ్ చేసేస్తాను, ఎందుకంటే అది క్లమ్జీ అయిపోతుంది. రికార్డెడ్ ఉంటుంది కాబట్టి మీరు అది వాచ్ చేయొచ్చు, ఓకేనా? అరేంజ్ చేయనా ఉంచునా? ఇది ఒక్కటి ఉంచుదాంలే, ఉంచుతాం, మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే చూసుకుంటారు. PDF పెడతాను, దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసి PDF పెడతాను, ఓకేనా?
అమన్ అండ్ కపిల్ స్టార్ట్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ గ్వాలియర్ రెస్పెక్టివ్లీ. ఇందులో ఒక ఎర్రర్ ఉంది, చెప్పండి. ఇంగ్లీష్లో ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం కదా, ఎర్రర్ ఉంది ఇక్కడే. ఇక్కడ ఏముంది, స్టార్ట్స్లో ఎస్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ప్లూరల్ కదా, ఇద్దరున్నారు కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మరి ప్లూరల్ ఇద్దరు ఉండేటప్పుడు మనకి వర్బ్ ఎలా ఉండాలి? వర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. ఎస్ అనేది యాడ్ అయింది అంటే అది సింగులర్ వర్బ్ అవుతుంది, కాబట్టి ఎస్ ఉండకూడదు. చూసారా మీకు ఏంటండి? అర్థమైంది. ఆర్ ఉంటే ఓకే. అంటే ఆర్ డైరెక్ట్గా ఉండదు, ఎయిదర్ అమన్ ఆర్ కపిల్ అని ఉంటుంది. ఎయిదర్ ఉంటుంది ముందు, తర్వాత ఆర్ వస్తుంది. ఓకేనా? సో అమన్ అండ్ కపిల్ స్టార్ట్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ గ్వాలియర్ రెస్పెక్టివ్లీ. అమన్ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. అండ్ ఇంకొక పర్సన్ ఎవరు? కపిల్. కపిల్ ఎక్కడున్నాడు? గ్వాలియర్లో ఉన్నాడు. అరే ఇదేంటిది, ఇది యాడ్ నుంచి వచ్చింది. ఓకే, ఆ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో మనకు తెలియదు. రెస్పెక్టివ్లీ టువర్డ్స్ ఈచ్ అదర్ ఎట్ ద సేమ్ టైం. ఇద్దరు కూడా ఒకరి వైపు ఒకరు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు. దే మీట్ ఎట్ మథుర అండ్ టేక్, అంటే వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు వస్తున్నారంటే మధ్యలో ఎక్కడో మథుర అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ మీట్ అవ్వాలి. మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత దెన్ దే టేక్ 196 minutes అండ్ 225 minutes రెస్పెక్టివ్లీ టు రీచ్ గ్వాలియర్ అండ్ ఢిల్లీ. అంటే ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, అంటే మథుర దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి తను తీసుకున్న టైం ఎంత? 196 minutes. అండ్ తిను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తను తీసుకున్న టైం ఎంత? ఎవరు? కపిల్. కపిల్ తీసుకున్న టైం ఎంత? 225 minutes. ఓకేనా? ఇఫ్ స్పీడ్ ఆఫ్ అమన్ ఈజ్ 30 km/h. మనకి స్పీడ్ ఆఫ్ అమన్ తెలుసు, ఎంత ఉంది? 30 km/h. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కపిల్? ఎలా చేయొచ్చు? అంతే కదా, స్పీడ్ ఆఫ్ అమన్ బై స్పీడ్ ఆఫ్ కపిల్ ఈజ్ ఈక్వల్స్ టు √ ఎక్స్ట్రా టైం టేకెన్ బై కపిల్ బై ఎక్స్ట్రా టైం టేకెన్ బై అమన్. ఎక్స్ట్రా టైం ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ మీటింగ్ వాళ్ళు తీసుకున్న టైం అని. ఓకేనా? ఎక్స్ట్రా ఏం కాదు, మీట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న టైం, వాళ్ళ డెస్టినేషన్స్కి రీచ్ అవడానికి. దీన్ని ఎలా తీసుకొచ్చాం? S1 బై S2 ఈజ్ ఈక్వల్స్ టు √T2 బై T1 కదా. అందులో S1 S2 అనేది బాడీస్ యొక్క స్పీడ్స్. T2 అంటే ఏంటి? మీట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న టైం అని. T1 అంటే ఏంటి? మీట్ అయిన తర్వాత ఫస్ట్ పర్సన్ తీసుకున్న ఎక్స్ట్రా టైం అని. క్లియరా? ఇప్పుడు మనకి మీట్ అయిన తర్వాత కపిల్ తీసుకున్న ఎక్స్ట్రా టైం ఎంత? చూడండి, కపిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఎక్స్ట్రాగా తను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి 225. అంటే టైం టేకెన్ బై కపిల్ ఏమవుతుంది ఆఫ్టర్ మీటింగ్, బై టైం టేకెన్ బై అమన్ ఎంత అవుతుంది ఆఫ్టర్ మీటింగ్? 196. ఈ రెండింటికి స్క్వేర్ రూట్. దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? స్పీడ్ ఆఫ్ అమన్ మనకు ఆల్రెడీ తెలుసు 30, అండ్ స్పీడ్ ఆఫ్ కపిల్ మనకు తెలియదు కాబట్టి అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 225/196 అంటే దాన్ని రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 15/14. ఇప్పుడు 15తో క్యాన్సిల్ చేస్తే ఈ 30 అనేది 2 times అవుతుంది. సో 14 when multiplied by 2 gives us 28. ఆన్సర్ ఏమవుతుంది? 28. క్లియరా? ఎవరికైనా డౌటా? కిసీకో కోయి డౌట్? నో డౌట్? చలో నెక్స్ట్, అండ్ సాల్వ్ ఇట్ యువర్ సెల్ఫ్. టైం తీసుకోండి, సాల్వ్ చేయండి. ఈ మోడల్ ఈ క్వశ్చన్స్ ఫినిష్ అయిన తర్వాత వెంటనే మనం మెయిన్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఒక మెయిన్స్ లెవెల్ డిఐ చేద్దాం. ఇది ఎట్లానో యూట్యూబ్కి వెళ్తుంది కాబట్టి.
19.2 आंसर मिल गया. चलो. So A and B are traveling towards each other from points P and point Q respectively. A అనే పర్సన్ పాయింట్ P దగ్గర, B అనే పర్సన్ పాయింట్ Q దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ వైపు ఒకళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య సర్టన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతారు. ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ ఏ అండ్ బి టేక్, ఏ అనే పర్సన్ క్రాస్ అయిన తర్వాత 6/1/8 hours తీసుకుంటాడు. బి అనే పర్సన్ క్రాస్ అయిన తర్వాత 8 hours తీసుకుంటాడు. ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాల్సిన టైం ఎంత? 6/1/8. 6/1/8 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 6 8 48, 49/8. బి అనే పర్సన్ మీట్ అయిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి తీసుకున్న టైం ఎంత? 8 hours. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎవరికి సంబంధించింది? ఏకి సంబంధించింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎవరికి సంబంధించింది? బికి సంబంధించింది. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ బై స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్. ఇప్పుడు చూడండి, ఏ కోసం మాట్లాడేటప్పుడు అక్కడ నేను బీకి సంబంధించిన టైం వేసుకోవాలి, విచ్ ఈస్ 8 అపాన్ బి కోసం మాట్లాడేటప్పుడు ఏకి సంబంధించిన టైం విచ్ ఈస్ డివైడెడ్ బై 8. 8 కాస్త పైకి వెళ్ళిపోతుంది. 8 and 8 మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 8 and 8 మల్టిప్లై అయితే 64. 64/49. 64/49 అంటే 8/7. స్పీడ్ ఆఫ్ ఏ మనకు తెలుసా? ఎవరి స్పీడ్ మనకు తెలుసు? బి స్పీడ్ ఎంత? ఏ బై బి స్పీడ్ ఎంత? 16.8. దట్ ఈక్వల్స్ టు 8/7. 24 టేబుల్ వచ్చి ఉంటే ఇది మీకు డైరెక్ట్గా వచ్చేసేది. ఇది 2.4 times. సో 2.4 into 8 అంటే ఎంత వస్తుందండి? 24 8 192. పాయింట్ ఉంది కాబట్టి 19.2. క్లియరా? అది కూడా కిలోమీటర్ పర్ అవర్స్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఇచ్చింది ఏంటి? కిలోమీటర్ పర్ అవర్. మీరు టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో యూనిట్స్ చూసుకోవాలి. యూనిట్స్ కానీ మిస్ చేశారనుకోండి ప్రాబ్లం అంతా తప్పైపోతుంది. క్లియరా? నెక్స్ట్ ఇది కూడా సాల్వ్ చేయండి. Nine. Okay. A and B start moving from place X and place Y and Y to X respectively. Okay, Y and Y to X ఇది X to Y and Y to X respectively. కానీ ఇక్కడ and రాదు. Y to Y, X to Y and Y to X respectively. At the same time and on the same day. After crossing each other, they complete their remaining journey in 5 4/9 hours and X hours respectively. అంటే మనకి ఈ X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్వియస్లీ మనం S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ T2/T1 యూస్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఇందులో ఒక వాల్యూ మిస్ చేశాడు, ఈ వాల్యూ ఇచ్చేసాడు. స్పీడ్స్కి రేషియో ఇచ్చేసాడు కదా. మనకి ఒరిజినల్ స్పీడ్స్తో పని లేదు, స్పీడ్ రేషియో చాలు కదా. రేషియో ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈజీగానే. ఆన్సర్ 9 వస్తుందంట. సో ఎవరైనా చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చేసుకోగలరు కదా, చేయాలా? ఎందుకంటే ఇక్కడ ఏ ఈస్ 20% మోర్ దెన్ బి అంటున్నాడు అంటే రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఇస్తున్నాడు. దాన్నే పర్సంటేజ్ వైజ్ ఇచ్చాడు, మనం కనిపెట్టవచ్చు కదా. స్పీడ్స్ వైజ్ పర్సంటేజ్ వైజ్ ఇచ్చినా కానీ మన రేషియోస్ నుంచి కనిపెట్టచ్చు. ఇది కూడా మీరు చేయొచ్చు, చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చేయలేరా? చలో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి.
60. చలో ఇది మీరు డైరెక్ట్గా చేయొచ్చు కదా. S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా √T2/T1. √T2/T1 అంటే T2 వాల్యూ A and B కంప్లీట్ ద రెస్పెక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద జర్నీ ఇన్ 6 1/8 and 8 hours రెస్పెక్టివ్లీ. 6 1/8 అంటే ఎంత వస్తుంది? 8 6 48, 49/8 అంటే ఇక్కడ ఏ పైన 64 వస్తుంది, కిందన 49 వస్తుంది అండర్ రూట్, అంతేగా. అండ్ విచ్ ఇస్ 8/7 వస్తుంది. దీని వాల్యూ ఎంత? S1/S2 అంటే స్పీడ్ 1కి స్పీడ్ 2కి రేషియో ఎంత? 8:7. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి ఇచ్చాడు, విచ్ ఈస్ వన్ పార్ట్ వాల్యూ ఎంత? 4 km/h. బట్ మనకేం కావాలి? ఆ రెండింటి యొక్క స్పీడ్స్ని యాడ్ చేయాలి. ఆ రెండు స్పీడ్స్ యొక్క సమ్ కావాలి. ఇక్కడ 8 parts 7 parts రెండు కలిపితే ఎంత వస్తుంది? 15 parts. 1 part వాల్యూ 4 km/h అయితే 15 parts వాల్యూ ఎంత వస్తుంది? 60 km/h. సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఎంత వస్తుంది? 60 km/h. అంతే. మిస్టర్ ఏ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు జైపూర్. ఏ అనే పర్సన్ ఢిల్లీలో ఉన్నాడు అండ్ జైపూర్ వైపు వెళ్తున్నాడు. సో వాటి మధ్య ఎంతో కొంత డిస్టెన్స్ ఉంటుంది. మిస్టర్ బి స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ జైపూర్ టు ఢిల్లీ ఎట్ 11:30 AM. ఇద్దరు కూడా ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు. తను కూడా 11:30కే స్టార్ట్ అయ్యాడు, తిను కూడా 11:30కే స్టార్ట్ అయ్యారు. బి అనే పర్సన్. సో తిను కూడా 11:30కే స్టార్ట్ అయ్యారు, తిను కూడా 11:30కే స్టార్ట్ అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఆఫ్టర్ మీటింగ్ ఇన్ ఆగ్రా, వాళ్ళిద్దరూ మధ్యలో ఎక్కడో దగ్గర మీట్ అవుతారు. ద ప్లేస్ ఈజ్ ఆగ్రా. ఆగ్రాలో మీట్ అయిన తర్వాత దే రీచ్ దేర్ డెస్టినేషన్ ఇన్ 24 minutes and 54 minutes రెస్పెక్టివ్లీ. అంటే తిను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి 24 minutes, ఇక్కడ నుంచి ఇక్కడ తిని వెళ్ళడానికి ఏంటి 54. ఇది 54, ఇది 24. ఓకే. ఎట్ విచ్ టైమ్ దే మీట్ ఇన్ ఆగ్రా? ఆగ్రాలో ఏ టైంకి మీట్ అయ్యారు? ఇక్కడ మీరు ఏ ఫార్ములా వాడతారు? ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఫార్ములానే కదా. గుర్తులేదా ఫార్ములా? T ఈజ్ ఈక్వల్స్ టు √T1 T2. T1 అంటే ఏంటి? ఎక్స్ట్రా టైం టేకెన్ బై ద ఫస్ట్ పర్సన్ 24. T2 అంటే ఏంటి? ఎక్స్ట్రా టైం ఆఫ్టర్ మీటింగ్ ద టైం టేకెన్ బై ద పీపుల్ టు రీచ్ ద రెస్పెక్టివ్ డెస్టినేషన్స్. ఇక్కడ T2 అంటే ఏంటి? 54, విచ్ ఈస్ ద టైం టేకెన్ బై బి ఆఫ్టర్ మీటింగ్ టు రీచ్ హిస్ డెస్టినేషన్ ఢిల్లీ. అంతేగా. ఇప్పుడు టీ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ మీటింగే కదా. టైమ్ ఆఫ్ మీటింగే మనకు కావాలి. టైమ్ ఆఫ్ అంటే మీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో కావాలి. T ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏంటి? 24 × 54 మినిట్స్లోనే వస్తుంది ఆన్సర్. ఎందుకంటే ఈ రెండు మినిట్స్లోనే ఉన్నాయి కదా. ఆన్సర్ కూడా ఇక్కడ టీ కూడా మనకి మినిట్స్లో వస్తుంది. సో 24 మీరు దీన్ని ఒక్క నిమిషం. దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మీరు నార్మల్లీ మీరు చేసేటప్పుడు దీన్ని 6 × 4 అనుకోండి, దీన్ని 6 × 9 అనుకోండి. ఇప్పుడు 6 రెండు సార్లు ఉంది. స్క్వేర్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? 6 ఒకటే బయటకు వస్తుంది. మల్టిప్లైడ్ బై 4 9 36. 36లోంచి 36 స్క్వేర్ అంటే మళ్ళీ అది కూడా 6 కదా. 6 × 6 ఆన్సర్ వాల్యూ ఎంత వస్తుంది? 36. లేదు డైరెక్ట్గా మల్టిప్లై చేసాను మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏదన్నా ఒకటే లేండి. 36 వస్తుంది. టీ వాల్యూ 36 అనేది ఏంటి? మినిట్స్ అంటే 11:30 తర్వాత వాళ్ళు మీట్ అవ్వడానికి తీసుకున్న టైం ఎంత? 36 minutes అంట. మరి 11:30 తర్వాత 36 minutes అంటే 11:30కి ఒక 30 minutes యాడ్ చేస్తే 12 గంటలకు ఇంకొక 6 నిమిషాలు యాడ్ చేస్తే 6 నిమిషాలు వెళ్తారు. క్లియరా? నెక్స్ట్ ఒక్కసారా అండి. నెక్స్ట్ క్వశ్చన్ లేదు. ఈ క్వశ్చన్ చేయండి, తర్వాత ఆ క్వశ్చన్కి వెళ్తారు.
ఈ క్వశ్చన్ ఇందాక నేను డెరివేషన్ చెప్పాను కదా, ఏంటి మనం డెరైవ్ చేసాం కదా, టైమ్ అండ్ వర్క్ మోడల్లో చేసాం. సేమ్ ఆ మోడల్లో చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఒక్కసారి ట్రై చేయండి. వచ్చిందా? స్టార్ట్ చేయనా? 2 persons, Rahul and Sunil, start running from the first end of the road towards the another end. రాహుల్ అండ్ సునీల్ వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ ఎండ్లోనే ఉన్నారు. రోడ్డుకి ఇంకొక ఎండ్ ఇంకొకటి ఉంది. సో వాళ్ళిద్దరూ కలిపి ఫస్ట్ ఏం చేశారు, ఈ ఎండ్లోంచి స్టార్ట్ అయ్యారు ఫస్ట్. సో రాహుల్ స్టార్ట్స్ 6 minutes ఆఫ్టర్ సునీల్. సో సునీల్ ఆల్రెడీ వాక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో కరెక్ట్గా 6 minutes అయిన తర్వాత అప్పుడు రాహుల్ స్టార్ట్ అయ్యాడు. అంటే సునీల్ అప్పటికే రన్ చేస్తూనే ఉన్నాడు. అండ్ రీచెస్ ద అదర్ ఎండ్ 10 minutes బిఫోర్ సునీల్. అండ్ తను 6 minutes లేట్గా స్టార్ట్ చేసినప్పటికీ తనకంటే సునీల్ కంటే కూడా 10 minutes ముందే వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు తీసుకున్న టైమ్స్లో డిఫరెన్స్ ఎంత ఉందో చెప్తారా? టైం డిఫరెన్స్ ఎంత ఉందో చెప్పండి. 16 minutes కదా. ఎట్లా అవుతుంది 16 minutes? ఫర్ ఎగ్జాంపుల్ టైం లైన్ వేస్తున్నాను, టైం కోసం చెప్తున్నాను. సునీల్ ఈ టైంకి స్టార్ట్ చేశాడు, ఈ టైంకి క్లోజ్ చేశాడు అనుకోండి. బట్ రాహుల్ ఏం చేస్తున్నాడు, తను స్టార్ట్ చేసిన టైంకి స్టార్ట్ అవ్వకుండా ఒక 6 minutes, అంటే ఇది 6 minutes,
6 మినిట్స్ వేస్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాడు అనుకోండి. టైం లైన్ ఇది, డిస్టెన్స్ లైన్ కాదు. ఓకేనా. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వెళ్తున్నాడు. సునీల్ కంప్లీట్ చేయడానికి ఒక 10 మినిట్స్ ముందుగానే ఫినిష్ చేసేస్తాడు. అంటే ఇంకొక 10 మినిట్స్ ఉందనగానే డిస్టెన్స్ అనేది ఫినిష్ చేసేసాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ తీసుకున్న ఎంటైర్ టైంని టీ అనుకోండి. ఇప్పుడు రాహుల్ తీసుకున్న టోటల్ టైం ఏమవ్వాలి? టీ మైనస్ ఇదొక 10 మినిట్స్ అండ్ ఇదొక 6 మినిట్స్ మైనస్ 16 మినిట్స్. సింపుల్. అర్థం చేసుకుంటున్నారా? అంటే సునీల్కి టైం టీ పడితే రాహుల్కి ఎంత టైం పట్టాలి? టీ మైనస్ 16 పట్టాలి. సో సునీల్కి టైం పట్టింది టీ అయితే రాహుల్కి ఎంత టైం పట్టింది? టీ మైనస్ 16. అంటే ఇండివిజువల్గా వాళ్ళ డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఎస్ అనే పర్సన్కి టీ టైం పడుతుంది, ఆర్ అనే పర్సన్కి టీ మైనస్ 16 మినిట్స్ పడుతుంది. క్లియరా? అండ్ ఇఫ్ బోత్ స్టార్ట్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఎండ్స్ ఆఫ్ ద రోడ్, ఒకవేళ వాళ్ళిద్దరు కూడా ఇక్కడొకటి స్టార్ట్ అయ్యారు అనుకోండి, విచ్ ఆర్ 30 కిలోమీటర్స్ అపార్ట్. సో ఆ డిస్టెన్స్ ఆ రోడ్డు మధ్యలో రోడ్డుకున్న డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 30 కిలోమీటర్స్ ఈచ్ అదర్ అండ్ దే మీట్ ఆఫ్టర్ 15 మినిట్స్ అంట. అంటే సింపుల్గా చెప్పండి, ఇద్దరూ కలిపి ఆ డిస్టెన్స్ని 15 మినిట్స్లో కవర్ చేస్తున్నట్టేగా. అంటే ఇద్దరూ కలిపి ఆ వర్క్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నట్టేగా. సింప్లీ ఇక్కడొకటి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడెక్కడో మీట్ అవుతున్నారు అనుకోండి. తిని ఇక్కడికి వచ్చాడు అండ్ అదే టైంకి తిని కూడా ఇక్కడికి వచ్చాడు. అంటే ఇద్దరూ కలిపి ఆ రోడ్డు అంతటిని ఎంతసేపట్లో కవర్ చేస్తున్నారు? 15 మినిట్స్లో. దీన్ని మీరు టైమ్ అండ్ వర్క్ మోడల్లో తీసుకోవచ్చా లేదా? అలా తీసుకోండి. సో ఆర్ అనే పర్సన్కి టీ మైనస్ 16 మినిట్స్, ఎస్ అనే పర్సన్కి టీ మినిట్స్, ఇద్దరూ కలిసి చేస్తేనేమో 15 మినిట్స్. ఇప్పుడు టోటల్ వర్క్ని ఏమనుకోవచ్చు? టోటల్ డిస్టెన్స్ 30 అని మనకు తెలుసు. అయితే 30 అని తీసుకోండి, ఏమన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో 30 అని తీసుకోకర్లేదు, టోటల్ వర్క్ 30, నార్మల్లీ డిస్టెన్స్ అనేది 30 అని తీసుకోకర్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు 15t ఇంటూ టీ మైనస్ 16 అనుకోవచ్చు. ఇందాకలానే ఇక్కడేమవుతుంది? 15t, ఇక్కడేమవుతుంది? 15 ఇంటూ టీ మైనస్ 16, ఇక్కడేమవుతుంది? టీ ఇంటూ టీ మైనస్ 16. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవ్వాలి. సో 15t ప్లస్ 15t మైనస్ 240 అంటే 30t మైనస్ 240 ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? టీ స్క్వేర్ మైనస్ 16t. అంతేగా. ఇప్పుడు ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు? వెయిట్ ఏ సెకండ్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు? టీ స్క్వేర్, ఇక్కడ 30t ఉంది, ఇతల మైనస్ 16t ఉంది, ఈ 30t యువతలకు వచ్చిందంటే మైనస్ 46t, యువతల ప్లస్ 240 అంటే ఇక్కడికి వచ్చేసరికి మైనస్ 240 అంటే యువతలకు వచ్చేసరికి ప్లస్ 240 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు 240 కుండా ఒక 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకేం రావాలి? ఎక్కడైనా తప్పు చేశానా? లేదు కదా. ఇప్పుడు టీ వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఓకే. టీ వాల్యూ వచ్చేసింది కదా, సరిపోయింది. టీ వాల్యూ ఒకటేం వస్తుంది? 40 వస్తుంది, ఇంకొకటేం వస్తుంది? 6 వస్తుంది. అంటే నేను ఎందుకు కన్ఫ్యూజ్ అంటే 2 పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అయితే మనం ఒకటి రూల్ అవుట్ చేయొచ్చు. ఇది ఎలా రూల్ అవుట్ చేస్తామని డౌట్ వచ్చింది. ఇక్కడ వాల్యూస్ బట్టి ఎలా చేస్తామో చూడండి ఒకసారి. ఇప్పుడు టీకి ఉన్న 2 వాల్యూస్ ఏంటి? ఒకటి పాజిటివ్ 40, ఇంకొకటి పాజిటివ్ 6 కదా. రెండు పాజిటివే. ఇప్పుడు టీ వాల్యూ రెండిట్లో ఏది అని ఎలా కన్ఫర్మ్ అవుతుంది? చూడండి, ఒకవేళ నేను టీ వాల్యూ 6 తీసుకుంటే 6 మైనస్ 16 మైనస్ 10 మినిట్స్. ఎక్కడైనా టైం మైనస్లో ఉంటుందా? ఉండదు కదా. టీ వాల్యూ అనేది ఇక్కడ ఏం తీసుకోవాలి? 40 తీసుకోవాలి. టీ వాల్యూ ఎంత వచ్చింది? 40. అది ఎందులో ఉండాలి? మినిట్స్లో ఉండాలి. మనకేమడుగుతున్నాడు? దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ రాహుల్? రాహుల్కి ఎంత టైం పడుతుంది? టీ మైనస్ 16. 40 మైనస్ 16 అంటే 24 మినిట్స్. అంటే 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి రాహుల్కి 24 మినిట్స్ పడుతుంది. మినిట్స్ అంటే దాన్ని హవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. ఈ 60ని పైకి పట్టుకుపోతే 6 3s are 18, ఆ పక్కన 00, కిందన 24. 6తో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్, 6తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 25 టైమ్స్. 25 3s are ఎంత వస్తుంది? 75 కిలోమీటర్.
క్లియరా? అంటే మీరు ఇలా చేయొచ్చు అని చెప్తున్నాను. టైమ్ అండ్ వర్క్ మోడల్లో మీరు చేసుకోవచ్చు కదా, ఈజీ. ఇంకొక నిమిషం నాకు టైం ఇవ్వండి, 1 సెకండ్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్. ఇది హోంవర్క్ చేస్తారా? సేమ్ మోడల్. ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ 1 hour 20 minutes. Find the time taken by Rajasthan to travel from A to B. సేమ్ మోడల్. హోంవర్క్ చేసి చెప్తారు. క్లియరా? ఇక మెయిన్స్ లెవెల్ డిఏ ఒకటి చేద్దామా టైమ్ అండ్ వర్క్ మీద?